ఈరోజు చేపల పులుసు పెట్టుకుందామండి. గండి చేపలు తెచ్చాను. మాకు సోమశల డ్యాములు దొరుకుతాయి. 2 కేజీలు ఉన్నాయి. పెద్ద మొక్కలు బాగా వచ్చాయి చూడండి. చింతపండు, మామిడికాయ, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా, ఆవాలు, జీలకర్ర, ధనియా పౌడరు, కారం, మెంతులు. ఇది వచ్చి ఎర్రగడ్డ అండి, ఒక ఎర్రగడ్డ. దీంట్లో పేస్ట్కి వెల్లుల్లి, అల్లం, సోంపు, కొంచెం చేపల పులుసులో నీచు వాసన కాకుండా సోంపు వేసుకోవచ్చు. ఇది పేస్ట్ చేసుకొని మనం తిరగ మాత్రం బాగా కలిపి పెట్టేసుకొని పులుసు వేసుకొని ఇస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పెనం పెట్టుకుందాం. సరిపడా ఆయిల్ వేసుకుందాం. చేపల పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి సరిపడంగా ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడికింది. ఆవాలు వేసుకుందాం. ఒక 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మెంతులు ఒక 1/2 టీ స్పూన్, ముఖ్యంగా 4. ఆనియన్స్ కచ్చా పచ్చగా ఈతే చాలు. మరి ఎర్రగా ఏం వేగన అవసరం లేదు. చేపల పులుసులో చేపల పులుసు తినేటప్పుడు ఒక రవ్వ అక్కడక్కడ ఆనియన్ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది పులుసులో. టమాటాలు వేసుకునేద్దాం. టమాటాలు బాగా వేగిన తర్వాత మనం పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకున్నాం. ఇవన్నీ బాగా వేగిపోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. టమాటాలు త్వరగా వేగిపోతాయి. టమాటాలు వేగిపోయాయి. లైట్గా సోంపు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. మనకి చేపల పులుసు అరుగుదల, నీచు వాసన రాదు, బాగుంటుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. దీంట్లో పసుపు వేసుకున్నాం. వేగిపోయి ధనియాల పొడి వేసుకుందాం. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కారం మితంగా వేసుకోవచ్చు. చేప పులుసు కారం పులుసు గట్టుబడి ఎక్కువే పడుతుంది. మనం ఆనియన్స్ వాడినాం, ఇది పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి ఒక్కరో కారం తగ్గించుకోవచ్చు. ఇలా ఎందుకు వేసామంటే మన పులుసు 2 రోజులు ఉన్నా చెడదు. ఒక్కరో కారం అంటే వేపుకున్నామంటే, నూనెలో వేపామంటే మనకి 2 డేస్ ఉంటుంది కదా, చేపల పులుసు నిల్వ ఉంటుంది కదా. ఇలా వేసుకొని పులుసు వేసుకుని వస్తే బాగా మరిగిపోతుంది.
ఈ పులుసుని ఇప్పుడు ఒక 20 నిమిషాలు మరగనిచ్చి చేపలు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది పులుసుకి. ఉప్పు సరిపడినంత వేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 20 నిమిషాలు ఉడకనిచ్చి మన చేపలు వేసుకుందాం. చూడండి పులుసు ఎలా ఉడుకుతుందో. ఇంకొక 10 మినిట్స్ ఉడికిన తర్వాత వేసుకుంటే చేపలు కూడా ఒక 10 నిమిషాలు ఉడికిపోతాయి కాబట్టి గుత్తగా వచ్చేస్తుంది బాగా. ఈ పులుసు ఉడికిపోయింది. చేపలు వేసేసుకుందాం. పెద్ద పెద్ద ముక్క చూడండి ఎలా ఉన్నాయి. తలకాయ ఇవ్వమంటే వీడు చూడు ఎట్ట కొట్టేశాడు చేపలు అమ్మేవాడు. కొన్ని పలసంగా కొట్టించాడు, కొన్ని మందంగా కోసిచ్చాడు. మనం ఒక్కసారి కలిపెట్టుకోకుండా టుక్కర తిప్పుకుంటే కలిసిపోతాయి. మామిడి దబ్బులు కొంచెం ఒక 2 మినిట్స్ తర్వాత వేసుకుందాం. ఇవి మరీ లేతగా ఉండే, మరీ ఉడికిపోతాయేమో అని ఇది కొంచెం ఒక 7 నిమిషాలు ఉడికితే చాలు. మామిడి దబ్బులు వేసుకుందాం. ఈ దబ్బలు ఆవిరికి ఉడికిపోతాయండి. ఉడికిపోయిందండి. ఈ పొడి చేసి పెట్టుకున్నాను చేపల పులుసుకి. మెంతులు, ధనియాలు, జీలకర్ర లైట్గా వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటే మనం ఇప్పుడైనా చేపల పులుసు చేసుకున్నప్పుడు అది చల్లేసుకొని పైన బాగుంటుంది చల్లుకుంటే. కొంచెం ఉప్పు చూసుకుందాము. సూపర్ వచ్చిందండి. టేస్ట్ అద్దిరింది. చాలా కమ్మగా ఉంది పులుసు. స్టీల్ పెడితేనే నాకు భయం ఉండి స్టీల్ కడ మాడిపోద్ది అడుగున చూసుకుంటూ ఉండాలి. లాస్ట్లో అప్పుడు చల్లుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది చేపల పులుసుకి. ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకుంటే ఆవాలు కూడా వేసుకోవచ్చు. చేపల పులుసు ఆవపొడి కూడా బాగుంటుంది. లైట్గా
వేసుకొని పొడి చేసుకొని లైట్గా వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటే చేపల పులుసులో మనం వాడుకోవచ్చు చేసినప్పుడల్లా. అయిపోయిందండి, ఆపేసుకుందాం. ఇంకా గ్యాస్ కట్టేస్తానండి, అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో చూడండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేసి కొంచెం వ్యూస్ పెంచండి ప్లీజ్ అండి.